దైవ మర్మములు నవంబర్ 19. సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. 2 కొరింథీ 12:9. నేను క్రైస్తవుడనైన తరువాత నా జీవితం జయకరమైనదిగాను ఫలించినట్టుగాను ఉండుటకు తన శక్తి యొక్క మర్మమును నాకు చూపుమని 2 సంవత్సరములు ప్రార్థించి తిని. అట్లు ప్రార్థించిన తరువాత ఒక రాత్రి ప్రభు నన్ను కలుసుకొనెను. భక్త సింగ్, నీ పాపములు ఏ విధముగా క్షమించబడినో నాతో చెప్పుము అనెను. ప్రభువా, నా వంటి పాపి ఇంకొకడు ఉండడని నమ్ముచున్నాను, మరియు నా పాపముల కొరకు నీవు రక్తము కాచి నా పాపములు క్షమించితివని నమ్మి తిని అని ప్రత్యుత్తరం ఇచ్చి తిని. అప్పుడు ప్రభు, నీ వంటి బలహీనుడు లేడనియు నీకెట్టి శక్తి లేదనియు నమ్ముచున్నావా చెప్పుము అనెను. నా సందేహములన్నీ తక్షణమే ఎగిరిపోయాను. ప్రభువు లేకుంటే నా బలహీనత, శక్తిహీనత ఎటువంటిదో గ్రహించి తిని. నేను ఒక మాట కూడా పలకలేను. ప్రతిదినము ప్రభువా, నేను నత్తివాడను, తడబడుచునే ఎన్నో మాటలు పలుకుదును. అంత జనము మధ్య నేను ఎలాగో మాట్లాడగలను? నా పెదవులను గొంతుకను తాకుమని ఎక్కువగా ప్రార్థన చేయుచుంటిని. ఆయన నమ్మకమైనవాడు, నా బలహీనతను ఎరుగును గనుక నా కృప నీకు చాలును అని చెప్పుచుండెను. అది ఎవరికైనాను చాలినంత కృపయే. మనము విద్య లేని వారమా, నిరుపేదలమా, ఎక్కడ చూచినను మనలో వంకలే ఉన్నవా? కురుపులైన సామాన్య జనులమా? అయినను దీనులమై సాత్వికులమై ఉన్నామా? ఆయన చేతిలో విచిత్రమైన ఉపకరణములుగా కాగలమని నేను చెప్పగలను. అడుగడుగునకు బలహీనుడను, చేతకాని వాడను, అయినను ఆయన కృపను నమ్ముకొని ఉన్నానని చెప్పగలను. ఆయన రాజ్యంలో ప్రవేశించుటకు మనం ఉండవలసిన యోగ్యత ఇట్టి విశ్వాసమే. మొదటిగా నీ పాపములు క్షమించబడవలను. ఇదే క్రైస్తవ జీవిత ప్రారంభం. క్రొత్త జన్మము యొక్క అనుభవం లేనిదే ఈ సత్యము లేవియు మనకు బోధపడవు. నీవు తిరిగి జన్మించి ఉన్నావా అని నేను ప్రశ్నించనుచో నా మీద కోపపడదవేమో. కానీ ఎలాగున్నావు అని ఎవరైనా నిన్ను అడిగినచో నీకు కోపం వచ్చినా చిరునవ్వు నవ్వుచు బాగానే ఉన్నాను, మీకు వందనములు అని అందువు. నీవు తిరిగి జన్మించితివా అను దాని అర్థము కూడా క్షేమముగా ఉన్నావా అనుటయే. దానికి నీకు కోపం ఎందుకు రావాలను? ఆయన నీకు సమాధానం అనుగ్రహించి ఉన్నాడా? ఆత్మీయముగా బాగున్నావా? ఆయన నీకు ప్రియ స్నేహితుడాయన. ఆయన నీతో మాట్లాడగలడా? నీవు ఆయనతో మాట్లాడగలవా? ఆయన సాన్నిధ్యము నీకు తెలియచున్నదా? ఈ ప్రశ్నలన్నిటికీ అవును అని నీవు చెప్పలేనిచో ఇది చదువుచున్న నీవు ఈ క్షణమే ఆయన పాదముల యొద్దకు రమ్ము. ఇప్పుడే ఆయన నీ పాపములను క్షమించును, కడిగివేయును. తన ప్రేమ నీ యందు పోసి తన రాజ్యంలో నిన్నొక పౌరునిగా చేయును. నీవైతే ముందుగా నా హృదయం నందు ప్రవేశించుమని ఆయనను అడగవలెను.